అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అలజడి. రచించిన వారు పెద్దిబొట్ల సుబ్బారామయ్య గారు. కిటికీ బాగా ఎత్తుగా ఉండటం వల్ల అతనికి కనిపించడం లేదు గాని ఆకాశం ఘోరమైన రణరంగంలా ఉంది. మబ్బులు కుమ్ముకూడి గర్జిస్తున్నాయి. సన్నగా జల్లు పడుతుంది. మరి కాసేపట్లో కుంభవృష్టి తప్పదనిపిస్తుంది. జలార్ద్రమైన నల్లని మబ్బుల వెనక గొప్ప కోలాహలం, అలజడి. బయట బరువైన బూట్ల సవ్వడి. మోకాళ్ళ చుట్టూ చేతులు కట్టుకొని కూర్చున్న గాంధీ తల ఎత్తి చూశాడు. కటకటాలవతల వరండాలో నిలబడి బీడీ కాల్చుకుంటున్నాడు అప్పలస్వామి. 2 దమ్ములు పీల్చి వరండా కిందికి ఉమ్మేశాడు. వెనుతిరిగి కటకటాల దగ్గరకొచ్చి నవ్వుతూ, "ఏం బాబూ, నిద్ర పట్టలేదా?" అని అడిగాడు గాంధీని. గాంధీ తల అడ్డంగా ఊపాడు. అప్పలస్వామి మళ్ళీ ఏదో మాట్లాడబోయి అంతలోనే విరమించుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళిపోయాడు. అతని బూట్ల సవ్వడి వరండాలో క్రమంగా దూరమైంది. గాంధీ ఉన్నట్టుండి లేచి కళ్ళజోడు తీసి తుడుచుకున్నాడు. ఆ చిన్న గదిలో చేతులు వెనక్కి కట్టుకొని అటూ ఇటూ పచార్లు చేయడం ప్రారంభించాడు. బయట వర్షం కొంచెం పెద్దదైంది. బుల్లి పిట్ట ఒకటి, దాని రంగు ఏదో సరిగ్గా తెలియడం లేదు. అంత రాత్రివేళ ఎందుకొచ్చిందో మరి కిటికీలో నిలబడి సన్నగా అరుస్తుంది. అది బహుశా పూర్తిగా తడిచిపోయి ఉండాలి. గాంధీ ఆగి చూశాడు. 1 నిమిషం గడిచిపోయింది. ఆ పిట్ట పాపం లోపలికొస్తే బాగుండనిపించింది. కానీ అది రాలేదు. కొద్ది క్షణాల్లో చిన్ని చిన్ని రెక్కలు విదిలించుకున్న ధ్వని. ఆ వెనువెంటనే అది ఎగిరిపోయిన మృదువైన సవ్వడి. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. కిటికీలో నుంచి ఆకాశం కత్తిరించిన నల్లని కాగితం ముక్కలాగుంది. కిటికీ అవతల ఏముందో తెలీదు. బహుశా అది అంతా ఖాళీ స్థలం కావచ్చు. ఆ పైన బలమైన కొండరాళ్లతో కట్టబడిన ఎత్తైన ప్రహరీ గోడ ఉండే ఉంటుంది. ఆ ప్రహరీ పైన గాజు పెంకులు దట్టంగా బిగించబడి ఉంటాయి. ఎక్కడో గంటలు కొడుతున్నారు. గాంధీ ఆగి చెవులు రిక్కించి వింటూ వేళ్లు మడుస్తూ లెక్క పెట్టాడు. మొత్తం 9 గంటలే వినిపించాయి. ఇప్పుడు 9 అయింది? కాదు కాదు. బహుశా గాలివాలు కారణంగానూ వర్షపు జల్లు మూలంగానూ కొన్ని గంటలు తనకు వినబడుండవు. మళ్ళీ అప్పలస్వామి వరండాలో నడిచొచ్చాడు. అతడు గాంధీ వంక ఆ సన్నని వెలుతురులో ఒకసారి చూసి కటకటాల మీద చేతితో మీటుతూ, "ఇవాళ కోర్టులో ఏమైంది?" అని అడిగాడు. గాంధీ చేతివేళ్లు విరుచుకొని చప్పరించి, "ఆ, ఏమీ కాలేదు" అన్నాడు. "అంటే విచారణ జరగలేదా?" "జరిగింది." "అదే, ఏం జరిగింది అని అడుగుతున్నాను." గాంధీ నుదురు తుడుచుకున్నాడు. ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా, "ఏమీ జరగలేదు. అన్నట్టు కాసిని కాగితాలు కలము కావాలని అడిగాను కదా, ఎప్పుడిస్తారు?" అని అడిగాడు. అప్పలస్వామి అనునయంగా చూశాడు. తర్వాత, "అడిగాను, వీల్లేదన్నారు. అవంత అవసరమా?" అన్నాడు. "అవసరమే మరి. చాలా రాసుకోవాలి. ఎన్నో విషయాలు బుర్రని పాడు చేస్తున్నాయి. రాసుకునే వీలుంటే బాగుండిపోను. నా పుస్తకాలు, నేను రాసుకున్న కాగితాలు అన్నీ ఏం చేశారో ఎవరూ చెప్పటం లేదు. అన్నీ నాకు ముఖ్యమైన సైన్స్ పుస్తకాలు" అన్నాడు గాంధీ చాప మీద కూలబడుతూ. అప్పలస్వామి, "అవన్నీ నీకు ముఖ్యం. కానీ వాళ్ళకు మాత్రం అవేవీ పట్టవు. ఒక్క కాగితమే వాళ్ళకి ముఖ్యం, ఆ చిన్న చీటీ ఉత్తరం" అని ఒక క్షణం ఆగి పక్కకి చూస్తూ, "ముసురు బాగా పట్టింది. ఇప్పట్లో తగ్గేట్టు లేదు" అన్నాడు. మళ్ళీ, "ఆ ఉత్తరంలో ఏం రాశావు?" అని అడిగాడు. గాంధీ మాట్లాడలేదు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మనసులో ఏదో అజ్ఞాత కంఠం దిగాలుగా గుసగుసలాడుతున్నట్టు ఉంది. గాంధీ అనబడే నేను ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్, యూనివర్సిటీ మొత్తం మీద సెకండ్. నిరాశా నిస్పృహలతో జీవితంలో ఓడిపోయి నిరుద్యోగిగా బతకలేక జీవితాన్ని అంతం చేసుకుంటున్నాను. నాకెవ్వరూ లేరు. కావలసిన వారు లేరు. శత్రువులు లేరు. నా చావుకెవరూ బాధ్యులు కారు. ఎవరిని నిందించను. నా అంతట నేను స్వయంగా చచ్చిపోతున్నాను." అవును, ఈ వాక్యం కూడా రాశాడు. అయినా ఇదేం వాక్యం? గాంధీ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుండిపోయేసరికి అప్పలస్వామి ఒక్కసారి నిట్టూర్చి,
మళ్ళా వరండాలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. గాంధీ చాప మీద కొరిగి గోడ కానుకొని కళ్ళు మూసుకున్నాడు. అంతేనా తానానాడు రాసింది? బహుశా అంతే. కాకపోతే ఇంకా 4-5 అర్ధరహిత వాక్యాలు రాశాడేమో మరి, గుర్తులేదు. అప్పుడు తన మనసంతా ఇప్పటి ఆకాశంలాగే ఘోరంగా, అస్తవ్యస్తంగా, అరణ్యంలా ఉంది. భయంకరంగా కూడా ఉంది. గాంధీ మళ్ళీ కళ్ళజోడు తీసి మాసిన లాల్చీ చివర్తో అద్దాలు తుడుచుకొని మళ్ళీ మొహానికి తగిలించుకున్నాడు. తల తిప్పి గోడవంక చూస్తూ కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఆ గుడ్డి వెలుతుర్లో అతనికి ఆ గోడ మీద పెన్సిల్ గీతలు కనిపించాయి. కళ్ళు చిట్లించి జాగ్రత్తగా చూశాడు. ఎవరు? ఎప్పుడు గీశారో మరి. ఒక సున్నా, అది తల. 2 గీతలు, అవి చేతులు. తొడలు మాత్రం లావుగా గీశారు. వక్షస్థలాన్ని సూచిస్తూ మళ్ళీ 2 పెద్ద సున్నాలు. అవి సహజంగా పెద్దవిగా ఉన్నాయి. అంతే, ఇంకేమీ లేదు. అతడు అప్రయత్నంగా నిట్టూర్చి మోకాళ్ల మధ్య తల పెట్టుకుని కూర్చున్నాడు. అతనికి హఠాత్తుగా తల్లి గుర్తుకొచ్చింది. 10 ఏళ్ల కిందట. అవును, సరిగ్గా 10 ఏళ్ళు. ఆమె చనిపోయే ముందు ఎలా ఉండేదో గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆమెకి బహుశా 40 ఏళ్లుంటాయేమో. దుఃఖభారం వల్ల, పేదరికం వల్ల మనిషి జవసత్వాలు కోల్పోయి చాలా ముందుగానే వృద్ధురాలైపోయింది. ఒకనాడు తాను బడిలో ఉండగా మధ్యాహ్నం సూర్యుడు నిప్పులు చెరిగేవేళ అట్టే బాధపడకుండానే చనిపోయింది. అది మొదటిసారి అతడు శవాన్ని చూడడం. తండ్రిని ఎరుగడు. తాను తల్లి కడుపులో ఉండగానే తండ్రి చనిపోయాడు. వారు వీరు చెప్పుకోవడం మాత్రం గుర్తు. ఆయన గురించి అందరూ జాలిగా, సానుభూతిగా మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్క రుణదాత తప్ప, అది 500 రూపాయలే. తన తల్లి తర్వాత 2 ఏళ్లకు గాని ఆ అప్పు తీర్చలేకపోయింది. ఎవరో ఒక ముసలాయన తన తండ్రిని గురించి మాట్లాడటం అతనికి బాగా గుర్తుంది. పాపం, మంచివాడు. కలియుగంలో ఉండాల్సిన మనిషి కాదు. స్వాతంత్రం స్వాతంత్రం అంటూ ఉన్నదంతా కరిగించుకున్నాడు. జైలుకు పోయాడు. లాఠీ దెబ్బలు తిని నానా బాధలు పడ్డాడు. ఏం మిగిలింది? ఏం సాధించాడు? ఏమీ లేదు. పైగా మిమ్మల్ని దిక్కులేని పక్షులను చేశాడు. బహుశా అమ్మప్పుడు అక్కడ కళ్ళనీళ్లు పెట్టుకుని నిలబడుంది. తాను అప్పుడు అక్కడే ఉన్నాడు. పోనీ చూద్దామంటే తండ్రి ఫోటో కూడా ఏదీ మంచిది లేదు. ఒక పాత గ్రూప్ ఫోటో. ఆయన కాలేజీలో చదువుకుండగా తీయించుకున్నది. ఉన్నది కానీ అందులో మొత్తం 40 మంది పైగా ఉన్నారు. ఫోటో పట్టనట్టు కిటకిటలాడుతున్న అంతమందిలోనూ. ఇరిగో, వీరే మీ నాన్న అని ఒక్కసారి తల్లి చూపించింది. కానీ ఆ బొమ్మ చాలా చిన్నది. తల తప్ప ఏమీ కనిపించలేదు. ఆ కళ్ళు మాత్రం చెంపకు చేరడేసి ఉన్నాయి. భవిష్యత్తులోకి ఆశగా, అద్భుతంగా చూస్తున్నట్టు. తనవి అచ్చం అవే కళ్ళని అమ్మ ఎన్నోసార్లంది. గాంధీకి అంతలో అనవసరంగా నవ్వొచ్చింది. తాను కడుపులో ఉండగా తన తండ్రి స్వాతంత్రోద్యమంలో ముమ్మరంగా, నిర్విరామంగా తిరిగాడు. తనకు కూతురు పుడితే స్వరాజ్యలక్ష్మి అని, కొడుకు పుడితే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అని పేరు పెట్టాలన్నాడు. పెద్దల పేర్లు, దేవుళ్ల పేర్లు అసలొద్దు పొమ్మన్నాడు. హిన్నీ అని తాను పుట్టక ముందే పోయాడు. బయట రణగొన ధ్వని. కాటుక కొండ వంటి మేఘాల చాటున ఫిరింగులు మోగుతున్నట్టు, ఉరుములు, మెరుపులు. 8-9 నెలల కిందట తాను అప్పటికే కనిపించిన ప్రకటనలన్నిటికీ అప్లై చేసున్నాడు. మొదటిసారి ఒక చిన్న కొత్త కాలేజీకి ఇంటర్వ్యూకి వెళ్లిన ఉదంతం గుర్తుకొచ్చింది. ఆలస్యంగా వచ్చిన రైల్లో ఆ ఊళ్ళో దిగేసరికి వర్షం సన్నగా ప్రారంభమై అంతలోనే పెద్దదయింది. కాసేపు స్టేషన్లో తలదాచుకుని తర్వాత ఊళ్ళో వారిని వీరిని అడుగుతూ చివరకు పొలాల గట్ల వెంట నడిచి కాలేజీకి వెళ్ళాడు. బురదలో నడుస్తుండగా తాను అనుమానించినట్టే చెప్పు తెగింది. శుభ్రంగా తడిసి ముద్దైపోయాడు. చేతిలో సర్టిఫికెట్లు, టెస్టిమోనియల్స్తో నిండిన సంచి, తెగిన చెప్పు. చప్పగా తడిసి నిలువెల్లా నీళ్లు కారుతూ తాను కాలేజీకి చేరుకున్నాడు. కాలేజీ అంటే చుట్టూ తాటాకుల పాకలు, వాటిలో రొద చేస్తూ విద్యార్థులు, మధ్యలో కొంచెం దిట్టమైన చిన్న కట్టడం. తాను అక్కడికి చేరుకున్న కొద్ది క్షణాల్లోనే విద్యార్థులందరూ పాకలు కురుస్తున్నాయి, సెలవు కావాలి అని ప్రిన్సిపల్ గది ముందు వర్షంలో నిలబడి నినాదాలు చేసి
5 నిమిషాల్లో సెలవు సంపాదించుకొని ఎటువారటు పోయారు. అంతా సద్దుమణిగిన తర్వాత తాను ప్రిన్సిపల్ను కలుసుకుంటే ఆయన చప్పరించి, ఆలస్యం అయిపోయింది, అపాయింట్మెంట్ జరిగిపోయింది అన్నాడు. తర్వాత తెలిసింది అది ముందే నిశ్చయమైపోయిన విషయం. కాకపోతే ఇంటర్వ్యూ అనేది ఒక తప్పనిసరి ప్రహసనం, కేవలం తమాషా అంతే. గాంధీ అనవసరంగా దగ్గి చాప మీదకి జారి పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నా నిద్ర పట్టడం లేదు. మళ్ళీ రేపు కోర్టుకి తీసుకువెళ్తారు. ఇవాళ ఎక్కువ ఏమీ జరగలేదు. రేపు ప్రశ్నల వర్షం కురిపిస్తారు, ఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఆ తరువాత చాలా రోజులు ఏ ఉద్యోగము రాలేదు. కనీసం ఇంటర్వ్యూలకైనా పిలవలేదు. తన పని మామూలే. నెలకు 6 రూపాయలకు అద్దె తీసుకున్న చిన్న గది, దానికి 2 నెలల అద్దె బకాయి. గదిలో చాప, పక్కన పాత ట్రంక్ పెట్టె, పైన కింద పుస్తకాలు, పెచ్చిలూడిపోయిన గోడకు ఒక పిల్లి బొమ్మ ఉన్న క్యాలెండరు, ఒక ఐన్స్టీన్ ఫోటో, గ్లాసు, అద్దం. ఇది తన సంపద. వారానికి 5 రోజులే తిండి. రోజుకో ఇంటి చొప్పున 5 ఇళ్లే మిగిలాయి అప్పటికి. సోమవారం, శుక్రవారం తనకు తిండి పెట్టే మంచివాళ్లకు ట్రాన్స్ఫర్ అయ్యి ఎటో వెళ్ళిపోయారు. రోజు సాయంకాలం పూట 5-6 పిల్లలకు ట్యూషన్ చెప్పడం. మిగిలిన కాలమంతా కావెలను అనే ప్రకటనలు చూస్తూ ప్రతి చోటకి అప్లై చేయడం, చదువుతూ రాస్తూ గడపటం. ఏమీ తోచనప్పుడు ఐన్స్టీన్ ఫోటో చేతిలోకి తీసుకొని ఊరికే చూస్తూ కూర్చోవడం. ఇంతే. ఆ రోజుల్లో అతను సాధించిన ఘనకార్యం ఒక్కటే. పక్క ఇళ్లల్లో పనిచేసే 10 ఏళ్ల రంగడనే అనాథ బాలుడికి చదవడం, రాయడం నేర్పాడు. ఉద్యోగం దిగులెక్కువైపోయింది. ఎక్కడికి పోయినా లేదు అనే మాట తప్ప మరోటి వినపడలేదు. మరికొన్న చోట్లయితే, మాకు న్యూక్లియర్ ఫిజిక్స్ పనికిరాదు బాబు, మామూలు ఫిజిక్స్ అయితే ఏదో చూసేవాళ్ళం, అయినా రీసెర్చ్కి పోకపోయావా, స్కాలర్షిప్ వచ్చేదిగా. అవకాశం రాలేదండి, ప్రయత్నించాను. హా, ఏం లాభం లేదు. మరికొన్న చోటైతే, ఇంత క్వాలిఫికేషన్ మాకెందుకు నాయనా, ఏదో మామూలు స్కూలు. మరి ఇంకొన్ని చోట్ల, మాకు మామూలు అకౌంట్స్ తెలిసిన గుమస్తా కావాలి, ఈ సైన్స్లెందుకు. పోనీ అదే చేస్తానండి. కుదరదు కుదరదు, నువ్వు చేయలేవు బాబు. చదువుకున్నన్నాళ్ళు తాను వారాలు చేసుకుని లోకుల మీద ఆధారపడ్డాడు. ట్యూషన్ల మీద పెద్దగా వచ్చిందేముంది, పై ఖర్చులు మాత్రం వెళ్ళిపోయేవి. చదువైపోయింది, డిగ్రీ చేతికొచ్చింది. విన్నవారు చూసినవారు ఏమనుకుంటారో అనిపించింది. ఎవరికైనా పొద్దున్నే వెళ్ళి, ఇవాళ మీ ఇంట్లో వారం అని చెప్పి రావడానికి, తిండికి వెళ్ళడానికి సిగ్గుతో కుంగిపోయేవాడు. గాంధీ చలికి ముడుచుకు పడుకున్నాడు, తల్లి కడుపులో ఉన్న పిల్లాడిలాగా. అతని తల్లి అంటూ ఉండేది, మావాడు నిద్రలో కదలడు, పుస్తకంలాగు పడుకుంటాడు. అతనికి మాగన్నుగా నిద్ర పడుతుంది. కాని అది సరైన నిద్ర కాదు. కళ్ళ ముందు ఏవో చిత్రాలు, దృశ్యాలు. అతను గురువారం నాడు భోజనం చేసే ఇల్లు. ఆయన ఒక మెడికల్ రిప్రజెంటేటివ్. చాలా మంచివాడు, బ్రహ్మచారి. వయసులో ఉన్న వితంతువైన చెల్లెలు, ఆమెకు ఒక పసిపిల్ల. వరండా పక్కన గదిలో వయసు మళ్ళిన ముసలి తండ్రి. ఆనాడు రాత్రి 9 గంటల వేళ గాంధీ భోజనానికి వెళ్ళాడు. ముసలాయన గదిలో అలికిడి లేదు. బహుశా నిద్రపోతున్నాడేమో, లేకపోతే ఊళ్ళో లేడో. 3 ఏళ్ల పిల్ల హాల్లో సోఫాలో పడుకుని నిద్రపోతుంది. సోఫా కింద నేల మీద ఒక చెయ్యి విరిగిన బొమ్మ, గోడ మీద టిక్కు టిక్కుమంటున్న గడియారం. చుట్టూ నిశ్శబ్దం. తలుపు తట్టిన శబ్దం విని ఆమె వచ్చింది. నీకోసమే చూస్తున్నానంటూ లోపలికి తీసుకెళ్లి అన్నం పెట్టింది. ఆ తర్వాత హాల్లోకొచ్చాడు. ఆమె వెనుక నుంచి, ఇప్పుడంత దూరం వెళ్ళడం దేనికి, ఇక్కడే పడుకో, నాకు భయంగా ఉంది, ఒంటరిగా ఉన్నాను అంది. అతను హాల్లోనే సోఫాలో ఒక పక్కన కూలబడ్డాడు. అంతలోనే అతనికి నిద్ర ముంచుకొచ్చేసింది. ఎంతసేపు నిద్రపోయాడో ఏమో. ఆమె అతని మీదికి వంగి లేపుతూ ఉండగా మెలకు వచ్చింది. ఆమె మెడలోని ఒంటిపేట బంగారు గొలుసు అతని నుదుటికి చల్లగా తగులుతుంది. ఆమె లే, లేచి లోపల పడుకో అంటూ పక్క గదిలోకి వెళ్ళింది. అతను లేచాడు. చేతివేళ్లు విరుచుకొని నుదురు గట్టిగా తుడుచుకొని ఒక్క క్షణం నిలబడి అంతలోనే తలుపు తీసుకొని వరండా దాటి మెట్లు దిగి వీధి తలుపు విసురుగా తోసి వీధిలోకొచ్చాడు. విసవిస నడవడం ప్రారంభించాడు. ఆమె వెనక నుంచి,
అదేంటి వెళ్ళిపోతున్నావా అనటం వినిపించింది. కాని అతను ఆగలేదు. వెనుతిరిగి చూడనైనా లేదు. వెలుగు చీకట్లతో నిండిన వీధిలో గబగబా నడిచి వెళ్ళిపోయాడు. గాంధీ పక్కకి ఒత్తిగిలి పడుకున్నాడు. అంతలో అతనికి ఎప్పుడో తాను చూసిన కడుపుతో ఉన్న బల్లి గుర్తుకొచ్చింది. ఆ వెనువెంటనే వందలాది కాళ్లతో అసహ్యంగా నడిచే కాళ్లజర్రి గుర్తుకొచ్చింది. దానికన్ని కాళ్ళెందుకో అనిపించింది. ఎక్కడ్నుంచో మృదువైన వాసన. జైల్లో ఈ వాసనేంటి? ఆనాడు తాను సీసాలో తెచ్చుకున్న పదార్థం. వాసనిలా మృదువుగా లేదు, చాలా ఘాటుగా ఉంది. ఆనాడు ఆగస్టు 15వ తేదీ. దేశమంతటా గొప్ప కోలాహలం, సంచలనం, హడావుడి. ప్రబోధాలు, హితోక్తులు, ప్రసంగాలు, ప్రదర్శనలు, పతాకాలు, అంతా సంతలాగు సంబరంలాగా ఉంది. ఆ చిన్న రూములో పగలంతా ఒంటరిగా గాంధీ. రాత్రి 10 గంటలు. చుట్టూ నిశ్శబ్దం. కిటికీలో లాంతరు మందంగా వెలుగుతుంది. బహుశా ఆనాటితో అందులో కిరసనాయిలు అయిపోతుందేమో. ట్రంకు పెట్టె మీద ఫోటోలు. ఐన్స్టీన్ కళ్ళు నిశితమైన చురుకైన కళ్ళు తీవ్రంగా చూస్తున్నాయి. గోడ మీద క్యాలెండర్లో పిల్లి ఏ క్షణంలోనైనా ఈల వేస్తే చాలు లేచి రావచ్చన్నంత సహజంగా ఉంది. మూతి ముడుచుకొని వెలిగే కళ్ళతో చూస్తుంది. చాప పక్కగా మూలగా ఒక చిన్న సీసా. అతడు లావాటి పుస్తకం తీశాడు. దానిలో పేపర్ కటింగ్స్ చాలా ఉన్నాయి. హాల్డెన్, నర్లేకర్, కరోనాల ప్రసంగాలు, బొమ్మలు, ఇంకేవేవో వైజ్ఞానిక వ్యాసాలు. బాబా ఫోటో ఒకటి. చంద్రమండలం మీద మానవుడు పాదం పెడుతున్న రంగుల దృశ్యం. తన క్లాస్మేట్ ఒక అమ్మాయి. ఆమెనతడు ప్రేమించాడా? ఎప్పుడో పంపిన గ్రీటింగ్ కార్డు. వెనుక వెన్నెలలో తాజ్మహల్ సుందర దృశ్యం. తాను రాసిన ఏవేవో వ్యాసాల కట్టలు. సైన్స్లో నోబెల్ బహుమతి పొందిన వారి వివరాలు. ఒక యువ సైంటిస్ట్ నిరాశ నిస్పృహలతో ఆత్మహత్య చేసుకుంటూ రాసిన విషాదకరమైన చివరి ఉత్తరం. ఇన్నింటినీ ఒక్కసారి తిరగవేశాడు. తర్వాత ఒక కాగితం చేతిలోకి తీసుకున్నాడు. కలంలో సిర అయిపోయిందేమో. ఏమో, విదిలిస్తే కాని రాయలేదు. అప్పుడు తనకు మతిస్థిమితముందా? ఉన్నదని అనుకున్నాడు. కళ్ళ వెంట మాటి మాటికి నీళ్లు ఉపుకుతున్నాయి. వణుకుతున్న చేత్తో కాసిన వాక్యాలు రాశాడు. చివరి సంతకం పెట్టబోతే సిర అయిపోయిందేమో. పూర్తిగా వీలు పడలేదు. చివరి అక్షరం తేలిపోయింది. తేదీ వేయలేదు. ఆ తర్వాత చాలాసేపు కదలకుండా కూర్చొని వణుకుతున్న చేతులతో ఆ సీసా తీసుకొని దాని వంక కాసేపు కన్నార్పకుండా చూశాడు. మనసంతా మొద్దు బారిపోయింది. ఏ అనుభూతి, ఆలోచన లేదు. ఆ అవస్థ. కాని చేతులు వణుకుతున్నా పని పూర్తి చేసుకున్నాడు. తర్వాత చాప మీద వెల్లకిలా పడుకున్నాడు. కొద్ది క్షణాలే, బహుశా నిమిషం కూడా అయుండదు. మెదడులో ముందు కేవలం ఎర్ర తామర పూలతో నిండిన చెరువు. తర్వాత అంకెలు, అక్షరాలు, ఏవేవో ఈక్వేషన్లు తిరిగిపోయాయి. ఏదో అజ్ఞాతంలోకి వేగంగా ప్రయాణం చేస్తున్న అనుభూతి. తర్వాత భారరహిత స్థితి. రెక్కలు వచ్చి మబ్బులు దాటి కాంతి వేగంతో వెళ్ళిపోతున్నట్టు. అన్నట్టు కాంతి వేగం సరిగ్గా ఎంతో అన్న భావన. సరిగ్గా ఆ క్షణంలో రంగడు మెరుపులాగా వచ్చాడు. ఎందుకొచ్చాడో తెలీదు. ఆగస్టు 15 హడావుడి అంతా వాడి మొహంలోనే ఉన్నట్టుంది. గుండె మీద చిన్న జెండా పెట్టుకుని ఉన్నాడు. వాడు గాంధీని పిలిచి అతడు బదులు పలక్కపోయేసరికి పెద్దగా అరిచి కేకలు పెట్టాడు. అంతలో హడావుడిగా అందరూ వచ్చారు. గుంపుగా వచ్చారు. తర్వాత అతన్ని అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తీసుకుపోయారు. అక్కడ డాక్టర్లు అతని పొట్టలోని విదేశీ పదార్థాన్ని విజయవంతంగా యువతలకి తీసి అతన్ని బ్రతికించారు. తర్వాత 2-3 రోజులే ఆసుపత్రిలో ఉంచారు. ఈ మధ్యలో పోలీసులు హడావుడి చేశారు. అతని రూమ్ అంతా గాలించారు. అవసరమైనవి, అనవసరమైనవి అన్నీ తీసుకున్నారు. ఆసుపత్రిలో ఇంకా ఉండనక్కర్లేదు, వెళ్ళపొమ్మని డాక్టర్లు సాగనంపేసరికి సిద్ధంగా ఉన్నారు పోలీసులు. కోర్టులో విచారణ. కొండరాళ్లతో కట్టబడిన పాతకాలపు కట్టడం. విశాలమైన హాలు. ఎదురుగా జడ్జి. నల్లకోట్లు ధరించిన న్యాయవాదులు. తలలకు పాగాలతో వరండాలోనూ లోపల ప్లీడరు, గుమస్తాలు, బిల్లబంట్రోతులు. జడ్జిగారి పైన గోడ మీద పెద్ద సైజు జాతిపిత, ప్రధాని, రాష్ట్రపతుల రంగుల ఫోటోలు. న్యాయమూర్తి నడివయసువాడే.
మూర్తీభవించిన మంచితనంలా ఉన్నాడు. అవసరం వస్తే కరడు కట్టిన కాఠిన్యంలాగానూ ఉండగలవాడిలా కనిపిస్తున్నాడు. గాంధీని మధ్యాహ్నం వేళకు లోపలికి తీసుకుపోయి బోనెక్కిచ్చారు. ఒక న్యాయవాది దళసరి కళ్లద్దాలు ధరించినవాడు విషయం అంతా పెద్ద గొంతుతో నివేదించాడు. న్యాయమూర్తి ప్రసన్నంగా గాంధీ వంక చూస్తూ బొగ్గన చెయ్యి ఆనించుకొని విన్నాడు. కొందరు న్యాయవాదులు కూడా ఉత్కంఠతతో విన్నారు. పోలీసులు గుమ్మం దగ్గర నిలబడున్నారు. వెనక బల్లల మీద కొందరు కూర్చున్నారు. వారు కూడా విన్నారు. గాంధీ అంతసేపు నుదురు చేత్తో రుద్దుకుంటూనూ, లాల్చీ జేబుల్లో చేతులుంచి మళ్ళీ బయటికి తీస్తూనూ నిలబడిపోయాడు. అంతలో అతని చేత నిజమే చెబుతానని ప్రమాణం చేయించి ప్రశ్నలు ప్రారంభించాడు. అతని రూములో పోలీసులు లోపరుచుకున్న కాగితాలలో అతని స్కూల్ ఫైనల్ రిజిస్టర్ మొదటి పేజీ కాపీ ఉంది. పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, ముష్టి. పుట్టిన తేదీ ఆగస్టు 1 తేదీ 1947. పుట్టుమచ్చలు ఎడమ మోచేతి పైన పెద్ద పుట్టుమచ్చ ఒకటి. నడవడి సంతృప్తికరం. గాంధీ నిశ్చలంగా వింటున్నాడు. అతనికి అంతలో ఎప్పుడో తాను నీళ్లల్లో చూసిన శవం గుర్తుకొచ్చింది. అది నీళ్లల్లో నాని బాగా ఉబ్బిపోయింది. బోర్లా పడుకొని నీళ్లల్లో తేలుతూ లాకుల దగ్గర ఆగిపోయింది. అది తనకెందుకు గుర్తుకొచ్చిందా అని ఆలోచించాడు. ఆ ఆలోచన తెగలేదు. అంతలో అతన్ని పరధ్యానంగా ఉన్నందుకు మందలించి ప్రశ్నలు మొదలుపెట్టారు. గాంధీ కంఠం వణుకుతూ ఉండగా చెప్పాడు, అవును, ఆత్మహత్య ఘోరమైన నేరమే. అతని కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అయినా గత్యంతరం లేకపోయింది. అయిన వాళ్ళెవరూ లేరు. చిన్నప్పటినుంచి శ్రద్ధగా చదువుకున్నాను. వారాలు చేసుకొని వీధి లాంతర్ల కింద చదువుకున్నాను. ట్యూషన్లు చెప్పుకున్నాను. చదువైపోయిన తరువాత రీసెర్చ్ స్కాలర్షిప్ వస్తుంది కదా అని ఆశపడ్డాను. కానీ రాలేదు. ఎన్నో ఉద్యోగాలకు అప్లై చేశాను. అతను ఆగి వణుకుతున్న వేళ్లతో కనుకొనలు తుడుచుకొని కళ్ళజోడు పెట్టుకొని మళ్ళీ అన్నాడు, ఏదీ రాలేదు. ఎంతకాలం ఇట్లా బ్రతకలేననిపించింది. అంతే. జడ్జి కళ్ళజోడు తీసి ఎదురుగా బల్ల మీద పెట్టి నుదురు తుడుచుకొని కాసేపు కళ్ళు మూసుకున్నాడు. కొద్ది క్షణాలు కోర్టు హాల్లో నిశ్శబ్దం వ్యాపించింది. జడ్జి అంతలో గడియారం చూసుకొని కళ్ళజోడు అందుకొని చివాల్న లేచి లోపలికి వెళ్ళిపోయాడు. మరునాటికి వాయిదా వేశారు. గాంధీకి నిద్ర పట్టింది. కాని కలవరిస్తూనే ఉన్నాడు. ఏవేవో అస్పష్టమైన మాటలు. అప్పలస్వామి అర్ధరాత్రి వేళ వచ్చి కటకటాల పక్కన నిలబడి బీడీ ముట్టించుకున్నాడు. ఆ అగ్గిపుల్ల వెలుతుర్లో లోపల నిద్రపోతున్న గాంధీ వంక చూసి తనలో తను నెమ్మదిగా నవ్వుకొని బీడీ దమ్ము పీలుస్తూ చాలాసేపు అక్కడే నిలబడ్డాడు. తర్వాత బూట్ల చప్పుడు కాకుండా నెమ్మదిగా నడిచి వెళ్ళిపోయాడు. గాంధీకి మెలకువ వచ్చేసరికి బాగా పొద్దెక్కింది. అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లాగా ఉన్నాయి. కణతల మీద నరాలు ఉబ్బున్నాయి. నిద్రలో వరుసగా కలలొచ్చాయి. ఒక కలలో అంకెలు, అన్నీ అంకెలే అల్లిబిల్లి తిరుగుతూ అద్భుతంగా కనిపించాయి. మరో కలలో లెక్కలేనన్ని పాములు, వందలు, వేలు. తర్వాతి కలలో అసంఖ్యాకమైన సౌర కుటుంబాలు, తారా సందోహాలు, గ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు, పరమాణు ప్రయోగాలు కనిపించాయి. అప్పలస్వామి తలుపు తీయగానే గాంధీ, ఏవీ కాగితాలు, కలమేది అని అడిగాడు. అప్పలస్వామి ఏమీ మాట్లాడలేదు. గాంధీ కూడా మళ్ళీ ఏమీ అడగలేదు. బయటికి వచ్చి చూస్తే పలుచని ఎండ మృదువుగా మెత్తగా అతని ముఖానికి తగిలింది. ఆవరణలో కాసేపు అటూ ఇటూ తిరిగి కాపలావాడిని పిలిచి ఆ ప్రహరీ గోడని చూపిస్తూ, ఆ గోడవతలేముంది అని అడిగాడు. కాపలావాడు కళ్ళు పెద్దవి చేసి చూసి, ఏమీ లేదు అన్నాడు. ఏమీ లేదు అని గొనుక్కున్నాడు గాంధీ. అవును, ఏమీ ఉండుండదు. అడివేమో అదంతా అన్నాడు మళ్ళీ. వ్యాన్లో కోర్టుకి తీసుకుపోతుండగా అప్పలస్వామి అతన్ని నిశితంగా చూశాడు. అతని కణతల మీద నరాలు ఉబ్బున్నాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కళ్ళజోడు తీసి జేబులో ఉంచుకొని మాటి మాటికి కళ్ళు నులుముకుంటూ కూర్చునున్నాడు. చూపులు ఎక్కడా నిలవడం లేదు. కోర్టు హాల్లోకి పిలిచి ఓనెక్కించగా ఉన్నట్టుండి పెద్దగా, నా రూములో ఫోటో ఉండాలి, ఐన్స్టీన్ ఫోటో, అది ముందు నాకు ఇప్పించండి అన్నాడు. ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించలేదు. కోపంతో కళ్ళెర్రబడ్డాయి. వణుకుతున్న కంఠంతో మళ్ళీ,
దాన్ని తీసుకురండి, ఆ పైన గోడకి తగిలిద్దాం. ఇక్కడ ఉండాలది, లేకపోతే నేను ఊరుకోను అన్నాడు. న్యాయవాది వరుసగా ప్రశ్నలు వేశాడు. గాంధీ సమాధానాలు చెప్పకుండా నిలబడిపోయాడు. రెండు చేతులతో లాల్చి గట్టితనాన్ని పరీక్షించాడు. అది అంతలో ఫర్రున చినిగింది. అతడు తలెత్తి, చూశారా, ఇలా అనేసరికి చినిగిపోయింది అన్నాడు. పోలీస్ అధికారి, పోలీసులు, అప్పలస్వామి, న్యాయవాదులు, వెనక కూర్చున్నవారు, న్యాయమూర్తి అందరూ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నారు. అంతలో గాంధీ, ఎంతసేపు మీరడగడము నేను చెప్పడము కుదరదు. నేను చెప్పవలసిందంతా నిన్ననే చెప్పాను. అవును, చచ్చిపోదామనుకున్నాను. ఇప్పుడు నేను అడుగుతాను, తెలిస్తే చెప్పండి అని ఒక్క క్షణం ఆలోచించి, ఆ కాళ్ళజర్రి తెలుసుగా, దానికి అన్ని కాళ్ళెందుకో చెప్పండి చూద్దాం. ఆ చెప్పలేరు, నాకు తెలుసు. పోనీ E=mc² అంటే ఏమిటి అని అడిగాడు. తర్వాతేమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. అతని చూపులెక్కడో ఉన్నాయి. న్యాయమూర్తి చివాల్న లేచి లోపలికెళ్ళిపోయాడు. అంతలో గాంధీ ముందు మెరుపు మెరిసినట్టయింది. ఎవరో కెమెరా క్లిక్ మనిపించారు. గాంధీ పెద్దగా అరిచాడు, ఎవర్రాది, పట్టుకోండి. తర్వాత తనలో తాను గొనుక్కుంటూ నిలబడిపోయాడు. కొద్ది నిమిషాల తర్వాత పోలీస్ అధికారి అతన్ని సమీపించి, రండి వెళ్దాం అన్నాడు. గాంధీ వాక్ప్రవాహం ఆపి, ఎక్కడికి అని అడిగాడు. ఇంటికి పోదాం అన్నాడాయన. నాకు ఇల్లు లేదు, వాకిల్లేదు. సరే, మీ ఇష్టం వచ్చిన చోటికి తీసుకుపోతాను, రండి అన్నాడాయన మళ్ళీ. అయితే పదండి, రామ్లీలా మైదానంలో మీటింగ్ ఉంది, అక్కడ మాట్లాడతాను. ఆ తర్వాత గేట్వే ఆఫ్ ఇండియాకు పోదాం. సరే, అక్కడికే పోదాం అన్నాడు పోలీస్ అధికారి అతని చెయ్యి పట్టుకొని. ఆగండి, కానీ అక్కడ ఫిరంగులు అవి పేల్చకూడదని చెప్పండి, అవి నాకు గిట్టవు. అన్నట్టు నాకు కాగితాలు కలము కావాలి, ముందవి తెప్పించండి. వ్యాన్ రోడ్డు మీద నడుస్తూ ఉండగా రోడ్డు మీద ఏదో ప్రజా ప్రదర్శన. అంతటా అలజడిగా కోలాహలంగా ఉంది. గాంధీ రహస్యం చెప్తున్నట్టు అన్నట్టు, మీకు రోజువారీ వాడకానికి ఆటం బాంబులు కావాలి కదా, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? మీకు కావాలంటే చెప్పండి, 2 రోజుల్లో చేసిస్తాను. కావలసిందల్లా కాగితాలు కలము అంతే అంటూ వెర్రి నవ్వు నవ్వాడు. అప్పలస్వామి పోలీస్ అధికారిని నెమ్మదిగా ప్రశ్నించాడు. సార్, ఏంటి సంగతి? పోలీస్ అధికారి కనతల మీద బొటను వేలుంచుకొని నవ్వి నెమ్మదిగా, మతి చెడింది, ఇక పిచ్చాసుపత్రే శరణ్యం అన్నాడు. జైలుకి వెళ్ళగానే అతనికి కాసిని కాగితాలు కలము ఇచ్చారు. గాంధీ వాటిని ఆశగా ఆదుర్దగా అందుకొని వెంటనే చాప మీద కూలబడి రాయడం ప్రారంభించాడు. అప్పలస్వామి దగ్గరగా నిలబడి చూశాడు. ఏవేవో రాసి గాంధీ 5 నిమిషాల తర్వాత అలసిపోయాడు. తర్వాత కాసేపు ఆలోచించి ముందు ఒక సున్నా గీచాడు. అది తల. తర్వాత 2 గీతలు గీశాడు. అవి చేతులు. మళ్ళీ చాలా గీతలు. అవి తొడలు, కాళ్ళు. తర్వాత వక్షస్థలాన్ని సూచిస్తూ 2 పెద్ద సున్నాలు గీశాడు. అంతే. ఇక ఇతర వివరాలేవి, కన్ను, ముక్కు వగైరాలేవీ లేవు. బొమ్మ వేసి అప్పలస్వామి వంక చూసి నవ్వి, పేరు పెడతాను చూడు అంటూ కొద్ది క్షణాలు ఆలోచించి ఆ బొమ్మ కింద పెద్ద అక్షరాలతో కాళ్ళ జెర్రి అని రాశాడు. తర్వాత నిద్ర వచ్చింది కాబోలు. చాప మీద బోర్లా పడుకుని గురక పెడుతూ నిద్రపోయాడు. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.